ఇవాళ పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారానికి రాకముందు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వారు అధికారం లేకొస్తే రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలు పెంచబోమని, పైగా వీలైతే తగ్గిస్తామని చెప్పి కూడా చాలా క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఇప్పటికే 6,072 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై, విద్యుత్ వినియోగదారులపైన మోపారు. రేపు డిసెంబర్ నెల నుండి వసూలు చేయబోతా ఉన్నారు. అదేవిధంగా మరో 11,820 కోట్ల రూపాయలు ఛార్జీలు పెంచడానికి ఇవాళ అభ్యంతరాలు తెలియజేయమని చెప్పి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ వారు కోరారు. వామపక్ష పార్టీల తరఫున, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజా సంఘాలు, వర్తక వాణిజ్య సంఘాలు అందరం కూడా ఇప్పటికే అభ్యంతరాలు కూడా తెలియజేయడం జరిగింది. పైగా నిన్న మంత్రి గారు అసెంబ్లీలో చెప్తా ఉన్నారు, స్మార్ట్ మీటర్లు మేము పంప్ సెట్లకు పెట్టాము అని. అంటే పంప్ సెట్లకు పెట్టామంటే దాని అర్థం ఇవాళ ఏవైతే గృహ వినియోగదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు మళ్ళీ స్మార్ట్ మీటర్లు పెట్టడానికి కూడా సిద్ధమవుతా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారానికి వచ్చిన తర్వాత మళ్ళీ మాట మార్చి ఇవాళ అదానికి లొంగిపోతా ఉన్నారు. మిమ్మల్ని అనాల్సింది ఏం లేదు. మీ నాయకుడు అక్కడ నరేంద్ర మోడీ గారే అదానితో కుమ్మక్కై, లాలూచిబడి, సరెండర్ అయి టోటల్గా దేశాన్ని దోచిపెడతా ఉంటే, ఇవాళ రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా, ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నా, ఇద్దరు కూడా సిగ్గు లేకుండా వారికి లాలూచిపడతా ఉన్నారు, లొంగిపోతా ఉన్నారు. కాబట్టి 1,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపైన మోపడానికి ఇవాళ స్మార్ట్ మీటర్లు పెట్టబోతా ఉన్నారు. కాబట్టి స్పష్టంగా చెప్తా ఉన్నాం. పైగా విద్యుత్ సంస్కరణలు అని చెప్పి మీరు అసెంబ్లీలో వాదులాడుకుంటా ఉన్నారు. ఇద్దరు కూడా అదే పని చేస్తా ఉన్నారు. ఇద్దరు కూడా అదానితో కుమ్మక్కవుతా ఉన్నారు. దాని పర్యవసానంగా ఇవాళ స్మార్ట్ మీటర్లు పెట్టి 1,000 కోట్ల రూపాయల భారాన్ని విద్యుత్ వినియోగదారులపైన మోపారు. పైగా ఇవాళ తెలుగుదేశం పార్టీ చెప్తున్నదేమంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి పాపము, 2022-23 ఆ సందర్భంలో వచ్చాయి కాబట్టి వాళ్ళ మీరు శాపమే ఇది అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, ఎవరికి శాపమైంది? ప్రజలకు శాపమైంది. నిజమే, ఇవాళ మీరు చెప్పింది ఏంటి? మీరు ఎన్నికల ముందు అన్ని తెలిసి ఉండి కూడా మేము అధికారం లేకొస్తే ఛార్జీలు పెంచమన్నారు. కాబట్టి ఛార్జీల పెంపుదలను ఉపసంహరించుకోవాలి. మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏనాడు లేనట్లుగా ఒకేసారి 18,000 కోట్ల రూపాయల భారాన్ని విద్యుత్ వినియోగదారులపైన మోపబోతా ఉన్నారు. కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. ఇవాళ ఇక్కడ నిరసన కార్యక్రమం అయిన తర్వాత రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా 20వ తేదీ నుండి 30వ తేదీ వరకు 26 జిల్లాల్లో కూడా సభలు, సమావేశాలు, సదస్సుల ద్వారా ప్రజల్ని చైతన్యవంతులు చేస్తాం. డిసెంబర్ నెలలో పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తాం. పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.